అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ల అనుబంధానికి రక్షాబంధనమే రాఖీ. అయితే ఒక రాఖీ రెండు తేదీలు ఇప్పుడు డౌట్లు క్రియేట్ చేస్తున్నాయి. ఆగస్టు 30న రాఖీ పౌర్ణమి జరుపుకోవాలా, 31న జరుపుకోవాలా అనే అయోమయంలో పడిపోయారు జనం. దీనిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అయితే పండితులు మాత్రం దీనిపై ఓ క్లారిటీ ఇస్తున్నారు. రాఖీ అంటే అనుబంధానికి రక్షాబంధనం. అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ల మధ్య అనుబంధాలను ఆప్యాయతలను మరింత పటిష్టం చేసేదే రాఖీ పండగ. అయితే ఈసారి రాఖీ పండగ మీద కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ నెల 30, 31 తేదీల్లో ఏ రోజున రాఖీ జరుపుకోవాలి అనే దానిపై రెండు వర్షన్లు వినిపిస్తున్నాయి. కొందరు 30న రాఖీ జరుపుకోవాలి అంటే మరికొందరు 31 కరెక్ట్ అంటున్నారు. అయితే పండితుల్లో కూడా పౌర్ణమి తిథిపై రెండు వాదనలు వినిపిస్తున్నాయి. సూర్యోదయానికి ఏ తిథి ఉంటే అదే కరెక్ట్ అని కొందరు చెప్తుంటే మరికొందరు విభిన్న వాదన వినిపిస్తున్నారు. ఈ లెక్కన ఆగస్టు 30, 31 తేదీల్లో పౌర్ణమి తిథి ఉన్నప్పటికీ 2 రోజులు కలిపి 10 గంటల పాటు మాత్రమే రాఖీ పండుగ జరుపుకోవాలని భావిస్తున్నారు. కానీ ఆగస్టు 31వ తేదీ సూర్యోదయం పౌర్ణమి తిథితో ప్రారంభమవుతుంది కాబట్టి గురువారం ఉదయం తెల్లవారుజాము నుంచి పౌర్ణమి తిథి పూర్తయ్యే 8 గంటల వరకు మాత్రమే రాఖీ పండుగ జరుపుకోవాలని, ఇది అందరికీ శ్రేయస్కరమని పండితులు అంటున్నారు. గురువారం ఉదయం 8 గంటల్లోపు రాఖీ కట్టాలని పండితులు సూచిస్తున్నారు. ఆ తర్వాతొచ్చే భద్రకాలం అంత భద్రం కాదని, కాబట్టి భద్రకాలం వచ్చేలోపే పండుగ జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. పండగ ఎప్పుడు చేసుకోవాలి అనే ఒక ధర్మ సందేహము మన చూసే వీక్షబంధులకు అందరికీ కూడా ఒక సందేహంగా మారిపోయింది. పండగ మాత్రం మనకి 31వ తారీఖు నాడే రాఖీ పౌర్ణమి రోజు చేసుకోవాలి. ఆ రోజు చాలా విశేషమైనటువంటి ముహూర్తాలు. ఆ ముహూర్తము ఎటువంటి కూడా ఏం కన్ఫ్యూజ్ పడే అవసరం లేదు. పండితులు ఎంత చెప్పినా వాట్సాప్ యూనివర్సిటీలు, సోషల్ మీడియా కాలేజీలు ఒక రాఖీ 2 తేదీల కన్ఫ్యూజన్ను ఇంకా కొనసాగేలా చేస్తున్నాయి.